నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ డిస్కషన్. నిరుద్యోగానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధమైన ప్రణాళికలు రావాల్సి ఉంది, అదేవిధంగా నిరుద్యోగాన్ని దేశం నుంచి పారద్రోలాలంటే సంస్థలు ఏ విధంగా ముందుకు రావాలి, సంస్థలతో పాటుగా ప్రభుత్వాలు కూడా ఏ విధంగా ముందుకు రావాలన్న విషయాన్ని చర్చించుకోబోతున్నాం. ముందుగా ఇదే అంశాన్ని మనతో పాటు చర్చించేందుకు తిరుపతి నుంచి డాక్టర్ పి పరమశివన్ గారు ఉన్నారు. వీరు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. స్కైప్లో ఉన్నారు. పరమశివన్ గారు నమస్తే. జైబీఎం. నమస్తే అండి పరమేశ్వరన్ గారు. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మీరు సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా నిరుద్యోగాన్ని పారద్రోలాలి అన్న ఒక డిమాండ్తో ముందుకు రావడం జరిగింది. సో నిరుద్యోగాన్ని ఏ విధంగా పారద్రోలే అవకాశం ఉందంటారు మీ మాటల్లో? మొట్టమొదటిగా అంబేద్కర్ టీవీ ప్రేక్షకులందరికీ జైబీఎంలు. నన్ను ఇన్వైట్ చేసినందుకు మీకు ప్రత్యేకంగా జైబీఎంలు. ఈరోజు భారతదేశంలో యువత 60% యువత ఉన్నదని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళే ప్రకటన చేశారు. అంటే ప్రపంచ దేశాలలో మన దేశంలోనే 60% యువత ఉన్నది. మన దేశాన్ని ఆ యువత యొక్క సహాయంతో మనము ప్రపంచ పటంలో మంచి స్థానాన్ని తీసుకురావచ్చు అని చెప్పి గతంలో పాలకులు కానివ్వండి, ఇప్పుడు ఉండేటువంటి పాలకులు కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ 60% యువతలో 90% అన్ఎంప్లాయ్మెంట్తో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ యొక్క యువత యొక్క జవసత్యాలని ఉపయోగించుకునేటువంటి పరిస్థితుల్లో ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ లేవనేది మనకు తేటతెల్లమవుతా ఉంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఉన్నటువంటి ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్ని ఏ మాత్రము పట్టించుకోవడం లేదు. అంటే ఉద్యోగ క్రియేషన్, ఉద్యోగాన్ని కల్పించడంలో వాళ్లకు పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయారు కేంద్ర ప్రభుత్వం కానీ అట్లా రాష్ట్ర ప్రభుత్వం కూడా. ఎట్లా అంటే మనకు పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ యూనిట్స్ ఉన్నాయి. ఇది రైల్వేసు, టెలికాము, ఎల్ఐసి, కొన్ని స్టీల్ ప్లాంట్స్, ఆ విధంగా కొన్ని ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, బ్యాంక్స్, ఇవన్నీ కూడా. ఈ సంస్థల్లో బోల్డ్ ఖాళీలు ఉన్నాయి. ఎన్ని ఖాళీలు అంటే చెప్పనల్ని ఖాళీలు ఉన్నాయి. ఆ ఖాళీలను పూరించకుండా పోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది రోజు రోజుకి పెరిగిపోతా ఉన్నది. మన యొక్క దేశ భవిష్యత్తు కూడా ఒక అంధకారంలో పడేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి నాకు అనిపిస్తాం. రైట్. అంటే ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక క్యాలెండర్ ప్రకారం మేము ఈ యొక్క నిరుద్యోగాన్ని పారద్రోలేందుకు నోటిఫికేషన్లు జారీ చేస్తున్నామంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి కదా. మరి నిరుద్యోగం ఎక్కడ మిగిలి ఉందంటారు మీ మాటల్లో? ఎక్కడ ఉందండి? ఇప్పుడు మన మోడీ గారు వచ్చినప్పుడు మేము సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగస్తులు ఇస్తాము అన్నారు. ఈరోజు ఒక 2 లక్షల ఉద్యోగాలు కూడా ఫిలప్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఉన్నటువంటి ఎల్ఐసిలో ప్రాఫిట్ లో ఉండేటువంటి ఎల్ఐసిని ప్రైవేటైజేషన్ చేసి వేలాది మందిని ఈరోజు నిరుద్యోగులుగా చేస్తున్నారు. మీకు తెలిసిందే, గత సంవత్సరము టెలికాం డిపార్ట్మెంట్ లో 88,000 ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులుగా చేశారు. వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగస్తులు, ఆ ఉద్యోగస్తుల్ని నిరుద్యోగులుగా చేశారు. ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి ఉన్నటువంటి ఉద్యోగుల్ని నిరుద్యోగులుగా చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. అంటే ఏంటి, వాళ్ళు దే డోంట్ వాంట్ ఫిల్ ఎంప్లాయ్మెంట్ అని ఇవ్వడానికి ముఖంగా లేరు అనేది మనకు పూర్తిగా తెలిసిపోతాం. రెండవది, ఈ మధ్యనే మన ఆంధ్రప్రదేశ్లో కనుక చూసినట్టయితే కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ మయం చేయాలనేసి వాళ్ళు ఒక నిర్ణయం చేసి పార్లమెంట్లో కూడా అనౌన్స్ కూడా చేయడం జరిగింది. అంటే ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాల్లో నడుస్తూ ఉన్నది కాబట్టి మేము దీన్ని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తాము. లక్షలాది కోట్ల రూపాయల వాల్యూ అయినటువంటి స్టీల్ ప్లాంట్ని చౌకగా 4,000-9,000 కోట్లకు దాన్ని అమ్మేయాలని చెప్పి నిర్ణయం చేసింది కేంద్ర ప్రభుత్వం. బట్ దాంట్లో ఉండేటువంటి 32,000 మంది ఉద్యోగస్తుల్లో 50% ఉద్యోగస్తుల్ని కంపల్సరీ రిటైర్మెంట్ ద్వారా వాళ్ళందరినీ కూడా నిరుద్యోగులుగా చేసే కార్యక్రమం చేసుకుంది. అంటే ఉద్యోగాలు ఇవ్వడాయా బాబు అని అంటే వీళ్ళు ఉన్నటువంటి ఉద్యోగులు తీసేసి నిరుద్యోగ యువతను పెంచుతున్నారు. ఏదో దుర్మార్గం. మరి ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయన నిరుద్యోగి అయితే కనుక ఆయన పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి, సమాజంలో ఆయన పరిస్థితి ఏంటి, సమాజం ఏమైపోతుంది, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఏం పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు స్పృహ లేని ప్రభుత్వాల గురించి మీరు చెబుతున్నారు. అంటే స్పృహ ముఖ్యంగా నిరుద్యోగం వైపు, నిరుద్యోగం దిశగా ప్రభుత్వాలు ఎందుకని ఆలోచించలేకపోతున్నాయంటారు?
వాళ్ళ అజెండా ఒకటే, ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేసి అమ్మేయాలనేది నిర్ణయం చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తా ఉన్నది. ఉమ్, ఎందుకంటే ఈరోజు ప్రభుత్వానికి నిధులు అందించేటువంటి ఫైనాన్షియల్ సెక్టార్స్ అంటే బ్యాంక్స్ అయితే ఉన్నాయో, ఇన్సూరెన్స్ రంగాలు అయితే ఉన్నాయో, పబ్లిక్ సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో, అటువంటి రంగ సంస్థలన్నింటినీ కూడా వీళ్ళు అమ్మేయాలని చెప్పేసి నిర్ణయం చేసుకున్నారంటే ఏమిటి వీళ్ళ ఆలోచన? ఈ నిరుద్యోగ యువత గురించి నువ్వేమైనా ఒక ప్రణాళిక పెట్టావా? ఇండస్ట్రియలైజేషన్ చేశారా మీరు? ఇండస్ట్రియలైజేషన్ చేయడంలే. ఉన్నటువంటి సిక్ ఇండస్ట్రీస్ కొన్ని వేలలో పెరిగిపోతూ ఉన్నాయి. ఏదో ఒక్క 4 కంపెనీలుగా అదాని అంబానీ వాళ్ళకి అందరికి కూడా ఈ యొక్క బ్యాంకులు ప్రైవేట్ చేసేస్తామంటారు, స్టీల్ సెక్టార్స్ ప్రైవేటైజేషన్ చేసేస్తామంటారు, ఇన్సూరెన్స్ సెక్టార్ని ప్రైవేటైజేషన్ చేస్తామంటారు. తద్వారా అన్ఎంప్లాయ్మెంట్ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. ఈ అన్ఎంప్లాయ్మెంట్ తగ్గించండి బాబు అని అంటే వీళ్ళు ఉద్యోగస్తులనే అన్ఎంప్లాయీస్ గా తయారు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారు. మరి నిరుద్యోగ యువత గురించి ఎవరు ఆలోచించాలా? మరి వాళ్ళంతా కూడా రేపు ఈ సమాజంలో ఒక లైబిలిటీగా తయారవుతారా లేదా? వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు, వాళ్ళ యొక్క నాలెడ్జి, వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా కూడా నిరుపయోగం అవుతుందా కాదా? అది ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రతి యూనివర్సిటీలోనూ కూడా కొన్ని వందల కొద్ది ఉపాధ్యాయ ఉద్యోగాలు, అదేవిధంగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు కొన్ని వందల్లో ఉన్నాయి. ప్రతి యూనివర్సిటీలోనూ వందల్లో ఉన్నాయి. మరి ఎందుకు వాటిని ఫిలప్ చేయడం లేదు? ఫిలప్ చేయకపోవడం వల్ల నీకు యూనివర్సిటీ ఏమవుతుంది? కొంతకాలానికి అక్కడ చక్కగా జరగడం లేదు, యూనివర్సిటీ ఫెయిల్ అయిపోతా ఉంది, గవర్నమెంట్ యూనివర్సిటీ అని చెప్పి. అంటే టు కిల్ ఎ డాగ్ సే ఇట్ ఈస్ ఎ మ్యాడ్, కిల్ ఇట్ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అక్కడంతా యువత అంతా కూడా చదువుకోవడం లేదు, వాళ్ళంతా తప్పుదారులు చేస్తున్నారు, అక్కడ రాజకీయాలు చేస్తున్నారు అనేసి రకరకాల పేర్లు పెట్టి ఆ యూనివర్సిటీలని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పోనీ ప్రైవేట్ వాళ్ళన్నా యూనివర్సిటీలు తీసుకొని మరి రేపు అక్కడ ఉద్యోగులు మేము ఇంతమంది ఉద్యోగులకు ఇస్తామని చెప్పి వాళ్ళు ఏమైనా ముందుకు వస్తున్నారా? లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉండేటువంటి సర్ప్లస్ ల్యాండ్ అంతా కూడా తీసుకెళ్లి వ్యాపారం కార్యక్రమం చేసుకుంటారు వాళ్ళు. రైట్ పరమేశ్వర్ గారు, మరి ఇప్పుడు మీరు అంటే మీరు ఇప్పుడు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మరి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉన్నారు. మరి మీ యొక్క సమితి, మీ యొక్క వేదిక, మీ యొక్క సంస్థ ఏమేమి డిమాండ్ చేస్తుందంటారు ఇప్పుడు? మరి మేము ఈ యొక్క మా బహుజనులు మేమంతా కూడా అధికారానికి వస్తే మేము ఫస్ట్ ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని మేము ఎరాడికేట్ చేస్తాం. చలో బయటకు వెళ్ళిపోండి, ఫస్ట్ మీరు అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో ఉండడానికి వీలేదు. ఏదైతే గతంలో మరి గరీబీ హటావో అన్నారు, ఆ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ హటావో అనేటువంటి కార్యక్రమాన్ని మేము ప్రధానంగా తీసుకుంటున్నాం. ఎందుకంటే యువత అనేటువంటి వాళ్లకు ఉద్యోగ కల్పన లేకపోవడం వల్ల, వాళ్ళకు ఫిక్స్డ్ ఇన్కమ్ లేకపోవడం వల్ల, వాళ్ళకు సరైనటువంటి సమాజ భద్రత లేకపోవడం వల్ల రేపు ఈ యొక్క అరాచకం అనేది ప్రబలుతుంది. రైట్. అంటే నిరుద్యోగం వల్ల ఒకవేళ మీరు చెబుతున్న దుష్ఫలితాలు, ఆ యొక్క దుష్ఫలితాలు వస్తాయనుకుంటే మరి ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిరుద్యోగ భృతి అన్న ఒక పదాన్ని తెరపైకి తీసుకొచ్చింది కదా, మరి ఆ భృతి మీద మీ యొక్క అభిప్రాయం ఏంటంటారు? నిరుద్యోగ భృతి అనేది ఒక దుర్మార్గం అండి. ఇది ఒక ఫస్ట్ ఎయిడ్ లాంటిదే. ఇది ఇప్పుడు మనకు జబ్బు చేస్తే నువ్వు డయాగ్నోస్ చేయాలా, దానికి సరైన వైద్యం ఇవ్వాలా, లాంగ్ రన్ వైద్యం ఇవ్వాలా, షార్ట్ వైద్యం ఇవ్వాలి. కానీ నువ్వు అన్నిటికీ ఒకటే మందు నేను అక్కడ ఉన్నటువంటి ఏపీసీ టాబ్లెట్ ఒకటి ఇచ్చేస్తాను, కట్టేస్తాను, నువ్వు పో అంటే ఆ ప్రస్తుతానికి అది ఆకలిగా ఉన్నటువంటి వాడికి ఏదో మంచినీళ్ళు ఇస్తే దాహం తీరినట్టుగా ఉంటుందే తప్ప ఆ నిరుద్యోగ భృతి అనేది చాలా దుర్మార్గమైనటువంటి స్కీమ్. ఇది నిరుద్యోగ భృతి కాదు కావాల్సింది, మాకు ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ఇవ్వాలా. యూనివర్సిటీలో చదువుకొని బయటకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థికి నువ్వు ప్రైవేట్ ఇండస్ట్రీస్ లోనో, గవర్నమెంట్ ఇండస్ట్రీస్ లోనో, లేకపోతే గవర్నమెంట్ సెక్టార్స్ లోనో, లేకపోతే ఆయన సొంతంగా బతికేటువంటి ఒక ఇండస్ట్రీ పెట్టిన దానికి లోన్స్ నువ్వు ఏర్పాటు చేసే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ప్రభుత్వం ఈరోజు నువ్వు ప్రైవేట్ పరం చేసేసి అన్నిటినీ కూడా నేను వ్యాపారం చేస్తానంటే అది కుదరదు. నీ ప్రభుత్వం పెట్టుకునేది ప్రజా సంక్షేమం కోసం, కానీ నేను వ్యాపారం చేస్తాను, ఈ సంస్థ నష్టాల్లో ఉంది, ఈ సంస్థను మూసేస్తానంటే మరి ఈరోజు ఎల్ఐసి సంస్థ లాభాల్లో లక్షల కోట్ల లాభాల్లో ఉన్నది, ఆ సంస్థను మూసేస్తా ఉంటున్నారు. ఈరోజు ఇండియన్ రైల్వేస్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉండేటువంటి ఇండియన్ రైల్వేస్ లో 25 లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే ఈరోజు 12 లక్షల మంది ఉద్యోగస్తులు లేరు. అంటే 12 లక్షల మంది మీద 12 లక్షల మంది ఉద్యోగస్తులు ఈరోజు నిరుద్యోగులుగా వాళ్ళకందరికీ అవకాశం కల్పించకూడదా? ఏమంటే ప్రైవేట్ మయం చేయాలనే ఆలోచన చేస్తుంది. ఈ ప్రైవేటు మయం చేసేటువంటి బ్రిటన్ లో కూడా ఈ ఇండియన్ రైల్వేస్ బ్రిటన్ రైల్వేస్ అన్నింటి కూడా 30 ముందే ప్రైవేట్ మయం చేశారు వాళ్ళు.
ఇప్పుడు బ్రిటన్లో ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా ఎడ్యుకేషన్ చేస్తున్నారు. బ్రిటన్ రైల్వేస్ అన్నిటి కూడా మళ్ళీ నేషనలైజ్ చేయండి. ఇవాళ ట్రాక్ మెయింటెనెన్స్ లేకుండా, అక్కడ ఉద్యోగాలు లేకుండా, ట్రాక్ చక్కగా లేకుండా తరచూ అక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండేటటువంటి వాళ్ళైతే కనుక వాళ్ళ అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఈరోజు అక్కడ ఆ యొక్క ప్రైవేట్ గా చేసినటువంటి రైల్వేస్ అన్నింటినీ కూడా ఈరోజు మళ్ళీ జాతీయం చేయమని చెప్పి అక్కడ ఉద్యమాలు లేస్తున్నాయి. మరి భారతదేశంలో కూడా అదే పరిస్థితి రావాలంటారా? ముందుగా మేల్కోరా, మీకు పాత అనుభవాలను మీరు మేల్కోరా. ఇదే ఇన్సూరెన్స్ కంపెనీస్ 256 కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఒకటిగా చేసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956లో పెట్టడం వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాల అవకాశాలు వచ్చాయి. ఆ ఉద్యోగ అవకాశాల ద్వారా చేసేటువంటి వ్యాపారం ద్వారా వచ్చేటువంటి డబ్బులంతా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, డ్యాములకు, వాటర్కి అన్ని స్కీమ్స్ అంతా కూడా ప్రజాధనాన్ని వాళ్ళకే ఉపయోగిస్తున్నారు. ప్రజల సేవింగ్స్ అంతా కూడా మళ్ళీ ప్రజల కోసమే ఖర్చు పెట్టాలనేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకుంటున్నారు. మరి ప్రైవేట్ పీపుల్ అయితే ఏం చేస్తారు? వాళ్ళ లాభాలని వాళ్ళ సొంతానికి వాడుకుంటారు. వాళ్ళ దేశం కోసం ఖర్చు పెడతారా? రైట్. పరమేశ్వరన్ గారు, అంటే మీరు చెబుతున్నట్లుగా మరి నిరుద్యోగంలో భాగంగానే మరి ఒక పదం కూడా మీరు ఉపయోగించడం జరిగింది. ప్రభుత్వాలు వ్యాపారం చేస్తున్నాయని. మరి ఉన్న వ్యాపారాలను ప్రైవేట్ పరం చేస్తున్నప్పుడు ఇక ప్రభుత్వాలు వ్యాపారం చేస్తూ ఆ లాభాలను ప్రజల సంక్షేమానికి ఏ విధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉందంటారు భవిష్యత్తులో? అంటే లాభాలంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు స్టీల్ ప్లాంట్, మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఒక 3,000 కోట్లు నష్టంలోనే ఉన్నది అని చెప్పేసి వాళ్ళ గణాంకాలు చెప్పారు. ఎందుకు నష్టాల్లో వచ్చింది? అక్కడ వాళ్ళకి సొంత గనులు లేకపోవడం వల్ల నష్టాల్లోకి వచ్చింది. సొంత గనులు ఇవ్వండి బాబు, మా యొక్క కంపెనీ లాభాల్లోకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1975లో పెట్టేటువంటి పెట్టుబడి దాంట్లో 4,000 కోట్లే. 4,000 కోట్లు గాను ఈరోజు మేము 42,000 కోట్లు మేము మీకు ఆదాయాన్ని ఇచ్చాము. ఆ రోజు ఉన్నటువంటి 5,000 మంది ఉద్యోగస్తులు ఈరోజు 32,000 ఉద్యోగస్తులు అయ్యారు. ఎంత డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది? ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ సుమారుగా 60,000 కుటుంబాలకు అక్కడ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చింది. మరి అక్కడ ఆ రోజేమో పబ్లిక్ యొక్క ల్యాండ్స్ అంతా కూడా అతి చౌకగా 10,000కి ఎకరం తీసుకునేసి ఈరోజు ప్రైవేట్ పీపుల్ కి నువ్వు లాభానికి కిక్ బ్యాక్స్ గా, ఇది పెద్ద స్కామ్. ఇది 1,62,000 కోట్ల పెద్ద స్కామ్ జరుగుతోంది ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ లో. కాబట్టి వీళ్ళంతా కూడా దుర్మార్గమైనటువంటి స్కీములు తీసుకుని వచ్చి నేను ఉన్నటువంటి 5 ఏళ్ళు నేను పబ్బం గడుపుకుంటే చాలని ఉన్నారు. కానీ దేశ భవిష్యత్తు కానీ, ఈ ప్రజల యొక్క భవిష్యత్తు కానీ, వాళ్ళ యొక్క సామాజిక భద్రత కానీ పైన ఏ మాత్రం వాళ్ళు కేంద్రీకృతం చేయడం లేదు. రైట్. పరమేశ్వరన్ గారు, ఇప్పుడు నిరుద్యోగాన్ని మరి పారద్రోలాలి అంటే మరి గ్రామీణ స్థాయి నుంచి కూడా ఏమైనా చేర్పులు మార్పులు రావాలా? మరి మీరు చెబుతున్న పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో దీని గురించి ఏమన్నా ఒక పాయింట్ ఉందంటారా? ఉందండి, ఉంది. గ్రామీణ స్థాయి కూడా మనకు అగ్రికల్చర్ కానీ తీసుకున్నట్టయితే కనుక అగ్రికల్చర్ లేబర్కి ఎప్పుడు పని ఉంటుందంటే, పంట దున్నినప్పుడు, తర్వాత నాట్లు వేసినప్పుడు, అప్పుడు మాత్రమే పని ఉంటాయి. దాని తర్వాత 3 నెలల తర్వాత మళ్ళీ ఆ పంట కోసినప్పుడు అంతవరకు వాళ్ళు అన్ఎంప్లాయీస్ గానే ఉంటారు. ఈ యొక్క రూరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఇది అన్ఎడ్యుకేటెడ్ వీళ్ళు, వాళ్ళంతా కూడా పంట పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళ యూత్ అంతా కూడా ఆ 3 నెలలు ఖాళీగా ఉండకుండా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ని మనం కనుక అక్కడ డెవలప్ చేయగలిగితే, ఒక మండలానికి ఒక అగ్రికల్చర్ ఒక ఇండస్ట్రీని మనం కనుక తీసుకురాగలిగితే కనుక ఈ యొక్క సర్ప్లస్ గా ఉండేటువంటి లేబర్ అంతా కూడా అందులో పనిచేయడం వల్ల వాళ్ళు ఎలాంటి నిరుద్యోగ భత్తి పైన కానీ ఆధారపడే పరిస్థితి ఉండదు. అలాంటప్పుడు వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత అనేది ఉంటుంది. ఆ 3 నెలలు వాళ్ళకి నాకు ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అనేటువంటి ఒక భరోసా ఉన్నప్పుడు ఈ గవర్నమెంట్ స్కీమ్స్ పైన వాటిపైన వాళ్ళు ఆధారపడేదే ఉండదు. రెండోది, రెగ్యులర్ లేబర్ అనేటువంటిది మనకి ఇండస్ట్రీస్కి కావాలి. మరి వాళ్ళలో స్కిల్డ్ లేబర్లు, అన్స్కిల్డ్ లేబర్ ఉంటారు. ఈ అన్స్కిల్డ్ వాళ్ళని మనం స్కిల్డ్ లేబర్గా మనమే ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి రూరల్ ఏరియాస్లో వాళ్ళు కనుక ట్రైనింగ్ కానీ ఇవ్వగలిగితే వాళ్ళు దే బికమ్ స్కిల్డ్ లేబర్. ఇండస్ట్రీస్కి అంతా కూడా చీప్ లేబర్ని అందించిన వాళ్ళం అవుతాము. ఈ సర్ప్లస్ లేబర్కి అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ అనేది మనము ప్రొవైడ్ చేసేటువంటి వాళ్ళం అవుతాము. ఆ విధంగా అగ్రికల్చర్ రూరల్ ఏరియాస్లో ఉండేటువంటి మన సర్ప్లస్ లేబర్ అంతా కూడా అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడేటువంటి వాళ్ళకి అందరూ కూడా ఎంప్లాయ్మెంట్ సోర్సెస్ మనము ప్రభుత్వం కల్పించాలి. ఆ విధంగా చేయగలిగితే కనుక ఈ ఇండస్ట్రీస్ అన్నిటి కూడా బాగా డెవలప్ అవుతాయి. ఈ అయితే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టుకుంటారో ఆ యొక్క యువతకంతా కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఒక 10 లక్షల వరకు, 20 లక్షల వరకు వాళ్ళు కనుక మనకన్నా ప్రొవైడ్ చేయగలిగితే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఒక ఇండస్ట్రీలో అవుతాడు. ఒక ఇండస్ట్రీస్ పెట్టేటప్పుడు ఒక 100 మందికి 200 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి కూడా వస్తుంది. ఆ విధంగా ఇప్పుడు మీరు చెబుతున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్ని నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు కానీ, శిక్షణ తర్వాత ఉపాధిని కల్పించేందుకు కానీ మరి కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తున్నాం కదా. మరి ఆల్రెడీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు మళ్ళీ కొత్తగా ప్రతిపాదన చేస్తున్నారు, మీరు ఏమంటారు?
వెరీ ద రిజల్ట్. మేము కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా లెక్కలు చూపిస్తున్నారు కానీ ఉమ్, ఒక మండలానికి ఒక అగ్రికల్చర్ ఇండస్ట్రీ బేస్డ్ ఇండస్ట్రీ నేను పెట్టేటట్టుగా దాఖలాలు ఉన్నాయా? ఉమ్, ఎన్ని సిక్ ఇండస్ట్రీస్ అయిపోయినాయి? ఆ సిక్ ఇండస్ట్రీస్ ని ఇప్పుడున్నటువంటి యువతకి శిక్షణ ఇచ్చి వాళ్ళకి సబ్సిడైజ్ లోన్లు ఇచ్చి ట్యాక్స్ రాయితీలు ఇచ్చి మీరు కనుక ఆ ఇండస్ట్రీస్ అన్నిటిని కూడా మళ్ళీ కనుక మార్కెట్లోకి తీసుకురాగలిగితే ఎంత అన్ఎంప్లాయ్మెంట్ మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. కాబట్టి ప్రభుత్వాలు చేయడం ఆ పని. నోటెడ్ రిక్రూట్మెంట్ చేయడానికి ఆపేస్తున్నారు అంటే అంటే వాళ్ళ పరమేశ్వర్ ప్రైవేట్ గారు, ఇండస్ట్రీస్ అంటే మరి ఇప్పుడు ఆ పని అంటే మీరు చెప్పిన అభివృద్ధికరమైన పని చేయడం లేదు ప్రభుత్వం అనేటప్పుడు, మరి అదే ప్రభుత్వానికి మీరు ఓట్లు వేసి గెలిపించారు కదా, మరి ఓట్లు వేసి గెలిపించుకున్నందుకన్నా ఆ ప్రభుత్వాల చేత పని చేయించుకోవాలి కదా, మీరు ఎందుకు ఆ దిశలో వెళ్ళలేకపోతున్నారు? మేము అందుకనే కదా మేము పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి పెట్టింది. మేము అందుకనే ఆ పూలే అంబేద్కర్ అధికార సమితి తరఫున ఉమ్, మేము అంతా కూడా యువతనంతా కూడా ఎడ్యుకేట్ చేస్తాం. ఎడ్యుకేట్ చేసి ప్రభుత్వాన్ని కూడా నిలదీసేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తాం. ప్రభుత్వము నీకు ఉద్యోగాలు ఓట్లు వేసుకొని మరి వచ్చినప్పుడు చెప్పినటువంటి స్కీమ్స్ అన్నిటి కూడా వాళ్ళు తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేస్తే కనుక మరి ఈ నిరుద్యోగ సమస్య ఉండేది కాదు కదా. మరి నిరుద్యోగ సమస్య మరి ఇంత వీరతాండం అవుతా ఉంటే మరి వాళ్ళకి ఎన్నో ఏజెన్సీస్ ఉన్నాయి, దీనిపైన ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ఏజెన్సీస్ ఉన్నాయి. మరి ఆ ఏజెన్సీ ద్వారా తెచ్చుకునే ఇన్ఫర్మేషన్ తో మరి ఎందుకు ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు అని అంటే ఆ ఓట్లప్పుడు వాళ్ళు కాకమ్మ కబుర్లు చెప్పి మేము ఇదో ఈ రత్నాలు ఆ నవరత్నాలు అని ఆ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు అని చెప్పి మా జెండాలు ఇవి ఉన్నాయి అని చెప్పి చెప్పుకొని వాళ్ళందరికీ కళ్ళబొల్లి మాటలు చెప్పి ఓటేసుకున్న తర్వాత వాళ్ళని విస్మరిస్తున్నారు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అప్పుడు మళ్ళీ ఇది కాకమ్మ కబుర్లు చెప్పేటట్టు కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు బ్యాంక్స్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఎంత నష్టం గవర్నమెంట్ కి? నిరుద్యోగ సమస్య పక్కన పెడదాం, గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ప్రజల సేవింగ్స్ అమౌంట్స్ అన్ని కూడా ఏ ప్రైవేట్ వాళ్ళకి వెళ్ళిపోతే మరి ప్రభుత్వానికి డబ్బులు ఎట్లా వస్తాయి? మరి దాన్ని ఆలోచిస్తున్నారా ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు? ఆమె ఏమంటున్నారంటే ఒక్క పబ్లిక్ సెక్టర్ కూడా ఉండడానికి లేదు, మొత్తం నేను ప్రైవేటైజేషన్ చేస్తా అంటున్నారు. ఈ రోజు ఇండియన్ రైల్వేస్ ప్రైవేటైజేషన్ చేయడం వల్ల 300 ట్రైన్స్ ని వాళ్ళు ప్రైవేటైజేషన్ చేయడం వల్ల ఈ రోజు ఆ ట్రాక్ మెయింటెనెన్స్ లేదు, ఓగి మెయింటెనెన్స్ లేదు. అక్కడ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు రిజర్వేషన్ సిస్టమ్ అనేది పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ఒక దుర్మార్గమైన చర్యను తీసుకొని వస్తున్నారు వీళ్ళు. రాజ్యాంగాన్ని కల్పించేటువంటి ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అన్నింటినీ కూడా వాళ్ళు నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఈ యొక్క సనాతన ధర్మము అని చెప్పేసి మళ్ళీ మమ్మల్ని అంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ అందరినీ కూడా పాత రోజులకు తీసుకెళ్లి ఈ బాంచన్ బాబు అని బతికేటట్టుగా వీళ్ళు ఉండాలా, వీళ్ళు ఓట్ బ్యాంక్ గానే ఉండాలి కానీ పాలకులు కావడానికి వీలు లేదు అని చెప్తున్నారు. అందుకే మేము ఈరోజు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మేము మీరెంతో మీకంతే పర్సంటేజ్. పరమేశ్వర్ గారు, అంటే ఇప్పుడు దేశంలో ఉన్న సమస్యలు, అదేవిధంగా మరి నిరుద్యోగ సమస్య, వీటన్నిటికీ సర్వరోగ నివారణ మంత్రంలాగా మరి మీరు పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ఉంది అని చెప్తున్నారు. మరి ఆల్రెడీ ప్రభుత్వాలు మరి పటిష్టంగా గత ప్రభుత్వాలు కూడా పనిచేసాయి. కొన్ని విషయాలు మనం చూసాం. అన్ని ప్రభుత్వాలలో ఆ ప్రభుత్వాలు చేపట్టలేని యొక్క సమస్యల పరిష్కారం అన్నది మీరు చెబుతున్నట్లుగా పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా ఎలా పరిష్కృతం అవుతాయంటారు భవిష్యత్తులో? మేము కొత్త చట్టాలు తీసుకొస్తాం. అన్ఎంప్లాయ్గా ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ ఉద్యోగ కల్పన మేము చేస్తాము. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొస్తాము. 10 లక్షల వరకు ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగ బీటెక్ విద్యార్థి అయితే కానివ్వండి, లేకపోతే కానీ ఇండస్ట్రీ పెట్టుకునేటువంటి స్తోమత ఉన్నటువంటి విద్యార్థిని అయితే కానివ్వండి, అతనికి ఆ యొక్క కార్యక్రమాన్ని మేము అప్పచెప్తాము. ప్రతి 2 లక్షల రూపాయల వరకు ఎలాంటి షూరిటీ లేకుండా అతనికి లోన్ ఇచ్చేటట్టు, వడ్డీ లేకుండా లోన్ ఇచ్చే కార్యక్రమం తీసుకొస్తాము. ఇటువంటి అన్ని కూడా మా ప్రణాళికలో ఉన్నాయి. వాటన్నిటి కూడా మా తూచా తప్పకుండా దానికి అమలు చేసినట్లయితే తప్పకుండా ఈ నిరుద్యోగ సమస్యలు ప్రధానంగా నిరుద్యోగ సమస్యలే. ఎందుకంటే ఈ దేశంలో అంటే ఇప్పుడు మీరు పూచీకత్తు లేకుండా రుణాలను మంజూరు చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీరు చెప్తున్న మొత్తాలలో రుణాలను కానీ మంజూరు చేస్తే రాష్ట్ర ఖజానా మీద ఒకవేళ ప్రభావం పడే అవకాశం ఉంది కదా. మరి అటువంటి ప్రభావం ఆల్రెడీ గతంలో ఉన్న ప్రభుత్వాల మీద పడి ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో మీరు చెప్పబోయే ఆ యొక్క పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తరఫున రాజ్యాధికారం చేపడితే దాని మీద కూడా ఆ రాష్ట్ర ఖజానా మీద కూడా ఇదే అవకాశం, ఇదే యొక్క పరిస్థితి దాని మీద పడే అవకాశం లేదంటారా? 100% ఉండదండి. ఇది మనము సమాజాన్ని ముందు తీసుకుపోయేటువంటి స్కీమ్ ఇది. ఈరోజు మన కేంద్ర ప్రభుత్వము ఈ 5 ఏళ్లలో మన రిలయన్స్ కంపెనీ వాళ్ళకి 1,60,000 కోట్ల రూపాయలని ట్యాక్సీ రాయితీ ఇవ్వడం జరిగింది. 1,60,000 కోట్లు ట్యాక్సీ రాయితీ ఒక్క రిలయన్స్ కంపెనీకి ఇవ్వడం జరిగింది. మిగిలిన కంపెనీలన్నీ కూడా మీరు ఆలోచించాలి. అదే విధంగా వాళ్ళు
బ్యాడ్ డెట్స్ అని చెప్పేసి బ్యాంకులకి లక్షలాది కోట్ల రూపాయలైనంత కూడా ఎగ్గొట్టినటువంటి కార్యక్రమం ఉంది. ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ మేము మాఫీ చేస్తున్నాము అని చెప్తున్నారు. వాటి ముందు మేము ఇచ్చేటువంటి 2 లక్షలు 10 లక్షల రుణాలు అనేది వెరీ మీగర్ పర్సంటేజ్ ఇది. దీనివల్ల సమాజంలో ఎంతో ఉత్పత్తి అనేది వస్తుంది. దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది సాల్వ్ అవుతుంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ తీసుకురావడం వల్ల ఇండస్ట్రియల్ ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువులంతా కూడా బయట చౌకగా దొరికేటువంటి కార్యక్రమం జరుగుతుంది. అప్పుడు ఈ యొక్క మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఆ విధంగా మా దగ్గర ఒక ప్రణాళిక ఉన్నది. ఆ ప్రణాళిక ప్రకారం మేము వెళ్ళి తప్పకుండా మేము ఈ అన్ఎంప్లాయ్మెంట్ ని పాల్గొనేటువంటి కార్యక్రమం రైట్ చేస్తాం. పరమేశ్వరన్ గారు, అంటే మీరు చెబుతున్న పగడబందీ ప్రణాళిక ఏదైతే మీ దగ్గర ఉంది అని చెప్తున్నారో, మరి ఆ యొక్క ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఎంతో మంది విఘ్నులు కూర్చోవాలి, ఎంతో మంది మేధావులు ఆ యొక్క ప్రణాళిక తయారు చేయాలి. మరి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన బడ్జెట్లు కానీ ఇతర ప్రణాళికలు కానీ మరి ఎంతోమంది మేధావులు తయారు చేసిన పరిస్థితి ఉంది. మరి అదే మేధావులు, అదే విఘ్నులు, మరి అటువంటి వ్యక్తులు మీరు చెబుతున్న మీ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో కూడా ఉన్నారా? మా బహుజన మేధావులు దాంట్లో పార్టిసిపేట్ చేస్తారు. బహుజన మేధావులంతా పార్టిసిపేట్ చేసి మేము ఈ యొక్క 22 కార్యక్రమాలను మేము తీసుకొచ్చాము ముందుకు. ఈరోజు మీరు చెప్తున్నట్టుగా గవర్నమెంట్ లో ఉన్నటువంటి కుహనా మేధావులంతా కూడా ఈరోజు పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటి కూడా మూసేసి కారు చౌకగా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలి అంటున్నారు. అలాంటి మేధావులు కాదు మా దగ్గర ఉండేది. మా దగ్గర ఉండేది ఈ సమాజం పట్ల బాధ్యతగా అట్టడుగు వర్గాలు కూడా 3 పూట్ల సుఖంగా భోంచేసే విధంగా, వాళ్ళ పిల్లలు ఉచిత విద్యను పొందేటటువంటి విధంగా, వాళ్లకు అనారోగ్యం అయితే కనుక మంచి వైద్యాన్ని అందించేటటువంటి విధంగా మా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. ఆ ప్రణాళికలు రచించేటటువంటి వాళ్ళంతా కూడా మా మేధావులు ఉన్నారు, బహుజన మేధావులు. ఆ బహుజన మేధావుల ప్రకారమే ఈ యొక్క రాష్ట్ర పరిపాలన కూడా జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు మీరు చెప్పారు వాళ్ళు కూడా మేధావులు ఉన్నారు, వాళ్ళంతా ఒకటి స్కీమ్స్ డిజైన్ చేశారని. వాళ్ళ మేధావులు మనమే చూస్తున్నాం. ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ఎంత దుర్మార్గంగా అమ్మేస్తున్నారు. 2 లక్షల కోట్ల రూపాయలకు వాల్యూ చేసేటువంటి దానిని 30,000 కోట్లకే అమ్మేస్తున్నారు. అంతకుముందు 4,900 కోట్లకి దాన్ని మతింపేశారు. మళ్ళీ ఎజిటేషన్స్ అవి ఇవి రావడం వల్ల 32,000 కోట్లు అని చెప్పేసి అంటున్నారు. అంటే ఏమిటి మరి ఆ మేధావులంతా ఏం చేస్తున్నారు? ఈరోజు మనకి ఏదో చెప్తారు సామెత, ఆ విధంగా చూరులో ఎలుగు దొరికింది అని అంటే అది ఇల్లునే తగలబెట్టేయండి అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. నష్టాలు లాభాలు అనేది ఒక ఫ్యాక్టరీలో చేసేటప్పుడు సహజంగా వచ్చేటట్టుదే. మన దాన్ని మనం గవర్నమెంటే దాన్ని పూడ్చుకోలేకుండా ఉంటే ఒక ప్రైవేట్ ఆసామి మరి బ్యాంకుల దగ్గర లోన్ తీసుకొని 2,000 కోట్లు దాన్ని కొనుక్కుంటానంటే అంటే మీరు చెప్తున్నట్లుగా ఏకీభవిస్తున్నాం. బట్ మీరు చెబుతున్న ప్రభుత్వాలు కానీ, గత ప్రభుత్వాలు కానీ, ప్రస్తుత ప్రభుత్వాలు కానీ, ఆ ప్రభుత్వాలలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు కానీ, లేకపోతే విఘ్నులు కానీ, మేధావులు కానీ ఎంతో అనుభవం ఉన్నవారు కదా. ఇదే స్థాయిలో అనుభవం ఉన్నవారు, అదే స్థాయిలో మేధావి ఉన్నవారు, అదే స్థాయిలో విఘ్నులుగా ఉన్నవారు మరి మీరు చెబుతున్న మీ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో ఉన్నారా అన్నది నా ప్రశ్న. మా మేధావులు వేరు, వాళ్ళ మేధాతనం వేరు. వాళ్ళ మేధావులు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ లో మనం ఏవేవి ఏ రూపంలో ఈ ప్రభుత్వ ఆస్తులు అమ్మేసి మనము బాగా పూర్తిగా భోంచేయచ్చు అనేటటువంటి మేధావులు వాళ్ళు. ఈ రోజు బ్యాంకుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే మనకు ఒక లిస్ట్ ని మనకు అనౌన్స్ చేసింది. కొన్ని వేల కోట్లు, లక్షల కోట్లు మరి బకాయిలు పడినటువంటి ఇండస్ట్రీస్ అన్నిటి కూడా వాళ్ళకే ఈ రోజు ప్రైవేట్ కంపెనీలు కూడా అమ్మేటటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది. మరి మేధావిగా ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ దీన్ని ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, ఎందుకు డిబేట్ పెట్టట్లేదు? స్టీల్ ప్లాంట్ అమ్మాలనుకుంటే నువ్వు ఒక డిబేట్ పెట్టి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని దాన్ని అమ్మాల్సిన అవసరం ఉందా లేదా, దానికి అవసరాలు ఉన్నాయి, ఎందుకు అది లాస్ లా ఉంది అని నువ్వు చేయాల్సిన బాధ్యత ఆ మేధావుల్లో లేదా? మరి ఆ మేధావులంతా ఏంటంటే పేరుకి మేధావితనం పెట్టుకొని వాళ్ళు ఈ యొక్క దుర్మార్గాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లల్ని ఉద్యోగానికి, విద్యకు, ఈ యొక్క ఉపాధికి అన్నిటికీ దూరం చేసేటువంటి కార్యక్రమం వాళ్ళు ప్రధానంగా తీసుకొస్తున్నారు. ఈరోజు ఇండియన్ రైల్వేస్ లో మరి అన్ని లక్షల మంది ఉద్యోగస్తులు ఉంటే కనుక, ఉద్యోగాలు ఉంటే ఖాళీగా ఎందుకు ఫిలప్ చేయరు? నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా చిత్తూరు జిల్లాలో కలెక్టర్ ఆఫీస్ లో నాకు తెలిసి నేను 30 ఏళ్లకు ఉద్యమాల్లో ఉన్నాను. 2,000 నుంచి 3,000 మంది ఉద్యోగస్తులు ఉండేటటువంటి వాళ్ళు అక్కడ ఈ రోజు 150-200 మంది కూడా ఉద్యోగస్తులు లేరు. మిగతా అవంతా కూడా అవుట్ సోర్సింగ్ అని ఇంకొకటి అని పెట్టేసి 10,000కు 8,000కు పని చేయించుకునేటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. 10,000తో ఈ రోజు ఒక సామాన్య మానవుడు కుటుంబంతో జీవించగలడా? 10,000తో అతను జీవించలేని పరిస్థితిలో ఉంటే రేపు ఇండస్ట్రీ ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క ఫోన్లు అయితే కానివ్వండి, కార్లు అయితే కానివ్వండి, మోటార్ బైక్లు అయితే కానివ్వండి, రకరకాల వస్తువులు కొనేటువంటి శక్తి ఇతనికి ఎక్కడ ఉంటుంది? అతను కొనుగోలు శక్తి లేకపోతే కనుక ఆ ఇండస్ట్రీస్ ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టుకున్నా ఎంత ఉత్పత్తి చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఏముంది?
దాన్ని ఎవరు కొంటారు? కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వ ఉద్యోగాలలో ముఖ్యంగా అన్ని ఫిలప్ చేసినట్లయితే కనుక వాళ్లకు మినిమం స్కేల్స్ అనేది ఇచ్చినట్లయితే కనుక వాళ్ళ కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ లో ఉత్పత్తి అయ్యేటువంటి అన్ని కూడా వాళ్ళు కొనుక్కునేటువంటి శక్తి వచ్చినప్పుడు అక్కడ ఇండస్ట్రీస్ లో వచ్చేటువంటి ఉత్పత్తి అన్ని కూడా కొంటారు అందరూ. కొనుక్కోవడం వల్ల అదేవిధంగా జీడిపి అనేది పెరుగుతుంది. అప్పుడు దేశ భవిష్యత్తు బాగుంటుంది. కానీ నేను ఉద్యోగాలు ఇవ్వను, నేను ప్రైవేట్ మెయిన్ చేస్తాను, నేను తక్కువ డబ్బుకి నేను పని చేయించుకుంటాను, నాకు వద్దనుకున్నప్పుడు తీసేస్తాను, హైయర్ అండ్ ఫైర్ అనేటువంటి కార్యక్రమం తీసుకొస్తానంటారు ఆమె నిర్మలా సీతారామన్. హైయర్ అండ్ ఫైర్ అంట. నీకు ఎప్పుడు కావాలో అప్పుడు అపాయింట్ చేసుకుంటావు, వద్దనుకున్నప్పుడు తీసి పడేస్తావంట. మరి అతను ఎట్లా బతకాలు తీసేస్తే? అతను మనిషి కాదా? ఈ దేశంలో అతను పౌరుడు కాదా? ఎంత దుర్మార్గం చూడండి. ఏంటంటే మా డబ్బులు లేవు మా బడ్జెట్ కి, కాబట్టి మేము ఇవన్నీ అమ్మేస్తాం. రేపు నెక్స్ట్ ఇయర్ కూడా నీకు డబ్బులు సరిపోవు. ఒక రాష్ట్రాన్ని ఒక దేశానికి అమ్మేస్తారా మీరు? ఎంత దుర్మార్గం అండి ఇది. రైట్. పరమేశ్వరన్ గారు, ఇప్పుడు మీరు ఈ యొక్క నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి సూచించే యొక్క సజెషన్స్ ఏంటంటారు ఫైనల్గా? మేమేం సూచిస్తామంటే ప్రధాన ఫస్ట్ స్టెప్ ఏంటంటే గవర్నమెంట్ లో ఉండేటువంటి ఉద్యోగాలన్నింటినీ కూడా మేము బ్యాక్లాగ్ వేకెన్సీతో సహా అన్ని ఫిలప్ చేస్తాము. ఫిలప్ చేయడం వల్ల మేధావిగా ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఉద్యోగాల్లోకి వస్తాడు. ఆయనకి అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు ప్రభుత్వ రంగం ఉన్నటువంటి ఆ రంగ సంస్థలు అన్ని కూడా చక్కగా పనిచేస్తాయి. ఈరోజు ఎల్ఐసిలో పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్లనే ఈరోజు 35 లక్షల కోట్ల ఆస్తులు కూడా పెట్టేటువంటి శక్తిని సామర్థ్యాలు కలిగినటువంటి సంస్థ తయారైందంటే బికాస్ ఆఫ్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఆ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ లేకుండా అంతా కూడా అవుట్ సోర్సింగ్ లో పెడుతున్నారు. కాబట్టి మేము పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ మేము ఫస్ట్ తీసుకొస్తాము. మళ్ళీ ఈ రోజు ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఏదైతే మూసేశారో ఆ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అన్నిటి కూడా మళ్ళీ ఓపెన్ చేస్తాము. జిల్లా స్థాయిలో మేము అన్ని కూడా మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజెస్ ఓపెన్ చేసి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాంట్లో రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళకు తగిన వాళ్ళ చదువు తగిన వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని తగినటువంటి ఉద్యోగాలను మేము తప్పకుండా వాళ్ళకి ప్రొవైడ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. అదేవిధంగా అగ్రికల్చర్ లేబర్స్ అంతా కూడా ఖాళీగా ఉండకుండా వాళ్ళకి అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ని తీసుకొస్తాము. ఆ అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ ఎవరైతే పెట్టుకుంటారంటారో అగ్రికల్చర్ బీఎస్సీ కానీ అగ్రికల్చర్ బీటెక్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అన్ని కూడా ఇచ్చి ఇండస్ట్రీస్ ని పెట్టిస్తాము. ఇప్పుడు జూట్ ఇండస్ట్రీ ఉన్నది, అదేవిధంగా మనము కొబ్బరి పీచు ఇండస్ట్రీస్ ఉన్నాయి, కొబ్బరి ఆకులతో తమలపాకులు చేసేటట్టు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనం ఎంకరేజ్ చేసి ఎంప్లాయ్మెంట్ మేము క్రియేట్ చేస్తాము. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో వాళ్ళ యొక్క పర్చేజింగ్ కెపాసిటీ ఆటోమేటిక్ గా వాళ్ళకి వచ్చేటువంటి శాలరీస్ వల్ల పెరుగుతుంది. పెరిగినప్పుడు ఈ ఉచితాల వైపు వాళ్ళు పోకుండా ఆగిపోతారు. ఎంతకాలం ఉచితంగా ఇచ్చుకుంటా పోతే మాత్రము అది సొల్యూషన్ కాదు. ఒక కుట్టోడికి మనము భుజాలపైన పెట్టుకొని మోస్తూ ఉంటే కనుక ఎల్లకాలం మోస్తూనే ఉండమంటాడు. అదే కిందకి దింపి అతనికి ఒక కర్రనే ఒక ఊతంగా ఇచ్చి నడువునైనా అంటే కనుక అతను నడుస్తాడు. అదేవిధంగా సర్ప్లస్ ల్యాండ్ దండిగా ఉన్నది. సర్ప్లస్ ల్యాండ్స్ అంతా ఇంటికి 2 ఎకరాలు 3 ఎకరాలు భూములు లేనటువంటి వాళ్ళకి అందరికి పంచిపెట్టేటే కనుక ఎంతో పంట సాగులో ఆ భూమి అంతా సాగులోకి వస్తుంది. ఎంతో ఫుడ్ గ్రెయిన్స్ బయటకు వస్తాయి. వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అక్కడ తీరుతుంది, రూరల్ ఎంప్లాయ్మెంట్. కాబట్టి ఇలాంటివన్నీ మేము తప్పకుండా తీసుకొస్తాము. తీసుకొచ్చినప్పుడు రేపు మా యొక్క రాజ్యాలే పక్క రాష్ట్రాల్లో కూడా అంతా కూడా వెళ్తాయి. మేము కంట్రీనే కూడా బహుజనులు పరిపాలించుకునేటువంటి స్టేజ్కి మేము వస్తామని చెప్పి మేము ఆశిస్తున్నాం. రైట్. పరమశివన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితిలో మరి సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్గా ఉన్న డాక్టర్ పి పరమశివన్ గారు తన యొక్క ప్రణాళికను చెప్పడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగాన్ని ఏ విధంగా మరి పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా నిర్మూలించవచ్చో, మరి భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉందో కూడా, అదేవిధంగా రాజ్యాధికారాన్ని కూడా ఏ విధంగా చేపట్టే అవకాశం ఉంది, ఆ రాజ్యాధికారం చేపట్టిన తర్వాత నిరుద్యోగ రక్కస్ని మరి ఏ విధంగా నిర్మూలించవచ్చు అంటూ కూడా తన యొక్క అభిప్రాయాలను తన యొక్క అభిప్రాయాలుగా చెప్పడం జరిగింది. ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్. మరొక డిస్కషన్లో మళ్ళీ కలుద్దామంటున్నాను. కీప్ వాచింగ్ మస్ట్. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.